ప్రార్థన చేసుకుందాము. తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు. తండ్రి, మీరు ఈ సమయంలో, ఈ లాక్డౌన్, ఈ క్వారంటైన్ సమయంలో కూడా వాక్య పరిచర్యలో ఏ లోటు లేకుండా సేవకులని ముందుకు తీసుకొని వెళ్ళే విషయం బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. తండ్రి, ఎన్నో సందర్భాలు మేము చూసి ఉన్నాం తండ్రి. లేఖనంలో సేవకులు, విశ్వాస వీరులు, వాళ్ళు క్వారంటైన్ టైము వాళ్ళ జీవితాల్లో మీరు అనుమతించారు. దాన్ని బట్టి వాళ్ళు ఎన్నో మేళ్ళు పొందారు. మీరు ఆ సమయంలో కూడా కాచి కాపాడారు వాళ్ళని, వాళ్ళ అవసరతని పూర్తి చేశారు. ఇవన్నీ కూడా కొన్ని వారాలుగా మేము ధ్యానిస్తూ వచ్చి ఉన్నాం. ఈ దినం కూడా తండ్రి, ఒక విశ్వాస వీరుని జీవితంలో మీరు అనుమతించిన క్వారంటైన్ అనుభవంని మేము తీసుకొని ధ్యానిస్తుండగా మా ప్రతి ఆలోచన, మా ప్రతి మాట, మా ప్రతి క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పెట్టుకుంటున్నాం. ఆమేన్. మొదటిగా సార్వత్రిక సంఘము ప్రేక్షకులకు, అలాగే హౌస్ ఆఫ్ బ్రేక్ త్రూ సంఘము ప్రేక్షకులకు కూడా నా వైపున, మా కుటుంబం వైపున నేను శుభములు పలుకుతున్నాను. కొన్ని వారాలుగా మనము విశ్వాస వీరుల జీవితంలో దేవుడు అనుమతించిన కొన్ని క్వారంటైన్ అనుభవంస్ తీసుకొని కొన్ని పాఠాలు నేర్చుకుంటూ వచ్చి ఉన్నాము. క్వారంటైను, ఈ లాక్డౌను ఇప్పుడు ప్రతి వ్యక్తి నోట్లో ప్రపంచమంతా ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ సమయంలో ముఖ్యమైన న్యూస్ ఆర్ సంఘటనలు తీసుకొని సువార్తతో కూడిన, మారు మనస్సుతో కూడిన సందేశాలు ప్రకటించుట మనము లూకా సువార్త 13వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో గమనించవచ్చు. అలాగే దేవుని సేవకునిగా, యేసుక్రీస్తు ప్రభువారి అడుగుజాలల్లో నడుచుకునే సేవకునిగా నేను కూడా ఇప్పుడు అన్నిటికంటే కంటెంపరీ న్యూస్, క్వారంటైన్, అలాగే లాక్డౌన్, దాన్ని తీసుకొని, దాన్ని ఆధారం చేసుకొని కొన్ని ఆత్మిక పాఠాలు ఎలాగా సార్వత్రిక సంఘంకి నేను చేర్చాలో అని ప్రయాసపడి కొన్ని వారాలుగా నేను ఈ వీడియో షోస్ చేస్తున్నాను. మనం కొన్ని భక్తులు, విశ్వాస వీరుల జీవితంలో దేవుడు ఎలాగ క్వారంటైన్ అనుభవాలు అనుమతించాడో, దానివల్ల వాళ్ళు ఎలాగ మేలు పొందారో మనం చూస్తూ వచ్చాము. మొదటిగా యోసేపు జీవితం మనం గమనించాం. తర్వాత మోషే తర్వాత అపోస్తలులైన పౌలు, తర్వాత ఎలియా ప్రవక్త, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 40 దినములు యూదయ అరణ్యంలో ఎలాగ క్వారంటైన్ అనుభవం చేత నేత్రాశ, శరీరాశ, జీవటం మీద ఎలాగ విజయం పొంది ఉన్నాడో దాని ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు క్వారంటైన్ అనుభవం తర్వాత యోనా ప్రవక్త జీవితంలో మనం నేర్చుకున్న కొన్ని పాఠాలు ఉన్నాయి. అలాగే దావీదు జీవితంలో ఈ క్వారంటైన్ సిరీస్లో చివరి భాగంగా నేను ఒక విశ్వాస వీరుడిని తీసుకొని వచ్చి సంఘంతో పోలుస్తూ కొన్ని పాఠాలు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. కొన్ని పాఠాలు మీ ముందు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ విశ్వాస వీరుడు ఎవరు అంటే నోవా మనం గమనిస్తే ఆయనకి ఇప్పుడున్న సంఘంకి కొన్ని పోలికలు మనకు కనిపిస్తాయి. నోవా దేవుడు ఆయనని జాగ్రత్తగా ఓడలో 378 దినములు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, మరి చెప్తున్నాను, 378 దినములు ఎలాగ జాగ్రత్తగా కాచి కాపాడి ఆయన అవసరతల్ని పూర్తి చేశాడు. ఆయన క్వారంటైన్ అనుభవం అది. అలాగే సంఘంని కూడా త్వరలో ఆయన ఆరోహణం చేసి తీసుకొని వెళ్ళి పై ఆకాశంలో ఒక 7 సంవత్సరాలు కాచి కాపాడి మరి ఆయనతో పాటు కింద తీసుకొని వచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే నోవా అలాగే ఈ సంఘం, ఇప్పుడున్న సంఘం ఏది ఆరోహణం అవబోతుందో త్వరలో, వాళ్ళిద్దరి మధ్యన ఏంటి పోలికలు అని ఈ దినము కొన్ని పాఠాలు మనము గమనిద్దాం. కొన్ని ఆత్మిక సత్యములు ఏంటో మనము గమనిద్దాం. మొదటిగా నేను కొన్ని రైమింగ్ వర్డ్స్ వాడతానండి. అయితే నా మొదటి సబ్ హెడ్డింగ్ ఏంటంటే సిచ్యువేషన్. ఆదికాండం 6వ అధ్యాయము 11వ వచనం మరి చెప్తున్నాను. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, అప్పుడు
లోకంలో పాపము పండి ఉండేను అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. అంటే దేని వలన పండి ఉండేను అంటే అక్కడ వివరంగా ఏమని రాయబడి ఉందంటే వైలెన్స్ చేత అంటే ఎక్కడ చూసినా మనుషులు ఒకరొకరిని చంపుకుండుట, కొట్టుకుండుట, మనిషి ప్రాణంకి లెక్క లేకుండా ఉండుట, ఇవన్నీ కూడా మనకి ఆదికాండము 6వ అధ్యాయం 11వ వచనంలో మనకు కనిపిస్తుంది. బలాత్కారంతో లోకము నిండిపోయి ఉండేను అనే మాట ఉంటుంది. ఇప్పుడు చూడండి, అక్కడ వేరే పాపములు మనకు కనిపిస్తాయి. వ్యభిచరించుట, దొంగతనం చేయుట, అబద్ధాలు మాట్లాడుట, అవి మనకి కనిపించట్లేదు. కానీ బలాత్కారంతో లోకము నిండిపోయి ఉండేను అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే అక్కడ వైలెన్స్ చాలా ఎక్కువగా ఉండేను, ఒకరొకరిని చంపుకుండుట. అందుకే మరి నోవా జీవితంలోనే మనం గమనిస్తే ఆయన ఓడ నుంచి బయటికి వచ్చినప్పుడు దేవుడు నోవా ద్వారా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం చేస్తున్నారు. దేవుడు కొన్ని కొత్త అధ్యాయాలు ప్రారంభం చేసి దేవుడై ఉన్నారు. ఆదాము చేత ఒక కొత్త అధ్యాయము లోకం చరిత్రలో ఆయన ప్రారంభం చేశాడు. నోవా ద్వారా ఒక కొత్త అధ్యాయం ఆయన ప్రారంభం చేశాడు. మోషే ద్వారా ఒక కొత్త అధ్యాయము సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రం ఇచ్చి ప్రారంభం చేశాడు. అదొక యుగము. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఒక కొత్త అధ్యాయము లోక చరిత్రలో దేవుడు కృప కాలంని తీసుకొని వచ్చి ఒక కొత్త అధ్యాయము స్టార్ట్ చేశాడు. అలాగే నోవాతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయంలో 9వ అధ్యాయం 5వ వచనం మరి చెప్తున్నాను. 9వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చాలా తేటగా చెప్పే మాటలు ఏంటంటే మరణ శిక్ష విధించాలి హంతకులకి అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరణ శిక్ష విధించాలి హంతకులకి. ఎందుకంటే హంతకులు చేసే భయంకరమైన పాపం ఏంటంటే దేవుని రూపంలో సృష్టింపబడిన ఇంకొక మనిషిని వాళ్ళు చంపుతున్నారు. హత్య భయంకరమైన పాపము అని ఎందుకు మనం చెప్పొచ్చు అంటే ఒక ప్రాణంని తీయటమే కాదు, ఇంకొక విషయం ఏంటంటే దేవుని రూపంలో సృష్టింపబడిన ఇంకొక పురుషుడు, ఇంకొక స్త్రీని మనము చంపివేయట అది దేవునికి చాలా అసహ్యమైన విషయం. నోవాతో ప్రారంభం చేసే ఈ కొత్త యుగం, ఆ కొత్త అధ్యాయము, దాంట్లో దేవుడు వేరే పాపంతో కూడిన ఆజ్ఞలు ఇవ్వట్లేదు. మీరు వ్యభిచరించకండి అని చెప్పట్లేదు, అబద్ధాలు ఆడకండి అని చెప్పట్లేదు, దొంగతనం చేయకండి అని చెప్పట్లేదు. కానీ హత్య చేయకండి అని ఎందుకు అంటున్నాడంటే ఆ భయంకరమైన హత్యల వలనే లోకము ఆయన కనుదృష్టిలో కంప్లీట్గా చెడిపోయి ఉండింది. ఇంకా వరదలు దేవుడు పంపించి అన్నిటినీ సమాప్తం చేసి మరి ఒక కొత్త అధ్యాయం ప్రారంభం చేయాల్సి వచ్చింది. చూడండి, మరి చెప్తున్నాను, వ్యభిచరించడం వలన కాదు, దొంగతనాల వలన కాదు, అబద్ధాలు మాట్లాడటం వలన కాదు, ఈవెన్ విగ్రహారాధన వలన కూడా కాదు, కానీ హత్య చేయటం వలన దేవునికి ఈ పని చేయాల్సి వచ్చింది. అయితే అందుకే నోవాతో కొత్త అధ్యాయం ప్రారంభం చేసేటప్పుడు హత్యకి మాత్రము క్షమాపణ లేదు. ఎవరు రక్తం చిందిస్తున్నాడో ఆయన రక్తాన్ని మీరు చిందించాలి అని దేవుడు ఆజ్ఞాపించటం మనము చూస్తున్నాం. అయితే ఈ సిచ్యువేషన్తో నేను కంపారిజన్ ఏం చేస్తున్నానంటే అది కూడా రైమింగ్ వర్డ్. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు లూకాసు వార్త 17వ అధ్యాయము 28-29 వచనాలు మరి చెప్తున్నాను. లూకాసు వార్త 17వ అధ్యాయం 28-29 వచనాల్లో ప్రభువారు రెండో రాకడ గురించి, సంఘం ఆరోహణం గురించి చెప్తూ ఏమని అంటారు అంటే నోవా దినములు తిరిగి వచ్చినప్పుడు సంఘం ఆరోహణము అవుతుంది అని అంటారు. నోవా దినములు తిరిగి వచ్చినప్పుడు అంటే మరి మనం వెంటనే ఏం ఊహించాలి, ఏమి గమనించాలి, మన సమాజంలో నోవా సమయంలో ఉన్న విషయాలు మనకు కనిపిస్తున్నాయా అని మనం గమనించాలి, పరీక్షించాలి. పరీక్షిస్తే చాలా తేటగా కనిపిస్తుంది మరి లోకము బలాత్కారంతో నిండిపోయి ఉండుట. ఎక్కడ చూసినా బాంబ్ బ్లాస్ట్లు, ఎక్కడ చూసినా టెర్రర్ అటాక్స్, ఎక్కడ చూసినా రివెంజ్ కిల్లింగ్స్, ఎక్కడ చూసినా గ్యాంగ్ రేప్స్, దిశ కేసు అని, నిర్భయ కేసు అని అనేక కేసులు మనము చూస్తూనే ఉన్నాం. కరోనా వైరస్ సమయంలో కూడా చూడండి, ఆల్రెడీ ప్రజలు చనిపోతున్నారు కరోనా వైరస్ వలన. అక్కడ ప్రజలు బయటికి రావడానికి కూడా కుదరట్లేదు. ఆ టైంలో కూడా రివెంజ్ కిల్లింగ్స్ అని మనం న్యూస్ పేపర్లో చదువుకుంటున్నాం, మీడియాలో చదువుకుంటున్నాం. ఈ సమయంలో కూడా మర్డర్స్ జరుగుతున్నాయని మనం మీడియాలో చదువుకుంటున్నాం, చూస్తున్నాం.
ఇదంతా కూడా ఏం సూచిస్తుంది అంటే నోవా దినంలో తిరిగి వచ్చి ఉన్నాయి. సో ఫస్ట్ ఇస్ సిచ్యువేషన్ అండ్ సెకండ్ ఇస్ కంపారిజన్. ఈ కాలం మనం తీసుకుంటే అదే నోవా దినంలోని జరిగిన నోవా దినంలో ఉన్న పరిస్థితులు మరి కనిపిస్తున్నాయని చెప్పుటకు ఏ సందేహము లేదు. మూడో పాయింట్కి నేను వస్తున్నాను. అదేంటంటే డివోషన్. నోవా ఎలాగ నడుచుకున్నాడు, ఆయన జీవిత విధానం ఎలాగుండింది అని లేఖనం చక్కగా ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో చెప్తుందండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, నోవా నీతిపరుడై దేవునితో నడుచుకున్నాడు అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చెప్తున్నాను, 9వ అధ్యాయం 6వ వచనం, నీతిపరుడైన నోవా దేవునితో నడుచుకున్నాడు. అయితే దేవునితో నడుచుకోవాలి అంటే మొదటిగా ఆయన మాటలకి విధేయత చూపించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఇష్టకరమైన జీవితము జీవించాలి. అది లోకంకి వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ దేవునికి ఇష్టకరమైన జీవితము అంటే ఆయన మాటలకి లోబడాలి. సమర్పణ కలిగిన జీవితమే దేవునికి సంతోషం పుట్టిస్తుంది అని లేఖనము తెలియజేస్తుంది. అయితే మనం కూడా ఆరోహణం అవుతామా అని పరీక్షించుటకు క్రైస్తవ కుటుంబంలో పుట్టాము. మా పేరు పేతురు, యోహాను, యాకోబు, మాకు చర్చ్ మెంబర్షిప్ ఉంది అని దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ దేని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఆ దీవింపబడే గుంపు, 6వ గుంపులు నేను ఉండాలి అంటే నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ముఖ్యమైన ప్రశ్న మనము వేసుకోవాలి. జీవగ్రంథంలో రాయబడి ఉంది అంటే మనము ఖచ్చితంగా 6వ గుంపులో ఉంటామని చెప్పుటకు ఏ సందేహము లేదు. ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది? ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడుతుందంటే ఎవరు పశ్చాత్తాపం పొంది యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఎవరు హృదయము యేసు రక్తం చేత కడగబడుతుందో, ఎవరు హృదయము దేవుని ఆలయం అవుటకు దానికి యోగ్యత కలుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఆరోహణం గుంపులో ఉంటారు. ఈ నడుచుకునే విషయంలోనే చక్కగా అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం మరి చెప్తున్నానండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో ఏముందంటే, ఆది సంఘంలో ఉన్న సంఘ సభ్యులు అంటే అపోస్తులే కాదు, ఎంతమంది రక్షణ పొందారో పెంతెకోస్తు దినం 3,000 మంది, వాళ్ళ సంఖ్య మరి 5,000గా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మరి పెరుగుతుంది ప్రతి దినము. వాళ్ళ గురించి ఏం చక్కగా రాయబడి ఉందంటే, వాళ్ళు ఆత్మ ఆదరణతోనూ దేవుని పట్ల భయభక్తితోనూ నడుచుకుండిరి అనే మాట అక్కడ రాయబడి ఉంది. మరి చెప్తున్నానండి, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం, ఆత్మ ఆదరణతోనూ పరిశుద్ధాత్మ ఆదరణతోనూ అలాగే భయభక్తితోనూ వాళ్ళు నడుచుకుండిరి అనే మాట అక్కడ రాయబడి ఉంది. దిస్ ఇస్ అ వెరీ స్ట్రేంజ్ మిక్స్. ఎందుకంటే ఎక్కడ ఆదరణ ఉంటుందో సామాన్యంగా అక్కడ భయం ఉండాలి, భయం ఉండకూడదు. ఎక్కడ భయం ఉందో అక్కడ ఆదరణ ఉండకూడదు. కానీ క్రైస్తవుని హృదయంలో ఒక చిన్న అద్భుతము 24 గంటలు జరుగుతూ ఉంటుంది. అదేంటంటే అది పరిశుద్ధాత్మ దేవుడే కలిగించే అద్భుతం. ఆ ఆదరణ పుట్టించే పరిశుద్ధాత్మ దేవుడే ఆ కావాల్సిన భయభక్తి కూడా ఉంచే దేవుడు అనే సత్యం మనము గ్రహించాలి. 7 అంతుల ఆత్మతో మిమ్మల్ని దేవుడు దీవించును గాక అని మనం అనేక సార్లు వింటుంటాం ఈ మాటలు. అది ఎక్కడుంది ఆ 7 అంతుల ఆత్మ అంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. దాంట్లో ఆ 7 డైమెన్షన్స్ ఆఫ్ ద స్పిరిట్ మనకు కనిపిస్తుంది. ఆ 7 డైమెన్షన్స్ ఆఫ్ ద స్పిరిట్లో మనం గమనిస్తే చివరి మాటలో భయభక్తి కలిగించు ఆత్మ అని పరిశుద్ధాత్మ గురించి రాయబడి ఉంటుంది. భయభక్తి కలిగించు ఆత్మ. ఇప్పుడు చూడండి, భయము అంటే హీబ్రీ భాషలో 2 పదాలు వాడబడతాయి. ఒకటి యారే, ఇంకొకటి ఈరా. మరి చెప్తున్నాను, భయము అనేటప్పటికీ హీబ్రీ భాషలో 2 పదాలు వాడబడతాయి. ఒకటి యారే, YARE, ఇంకొకటి ఇరాక్, YIRAT. యారేకి ఇరాక్కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, యారే ఇస్ ఫ్రాంటిక్ ఫియర్. అంటే అయ్యో ఏమవుతుంది, నేను తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడా, ఏమవుతుంది,
అలాగా మనం జీవిస్తే దేవుడు మనకి డిక్టేటర్గా కనిపిస్తాడు, అబ్బా తండ్రిగా కనిపించాడు. కానీ ఈరాత్ అంటే రెవరెన్షియల్ ఫియర్. ఇట్ ఈస్ నాట్ ఫ్రాంటిక్ ఫియర్. అయ్యో నేను ఈ పాపం చేస్తే నన్ను ఇంతగా ప్రేమించిన దేవుని హృదయం విరిగిపోతుంది అని ఆ భయము క్రైస్తవులని పాపం చేయకుండా ఆపుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫ్రాంటిక్ ఫియర్ కాదు, ఇట్ ఈస్ రెవరెన్షియల్ ఫియర్. ఇప్పుడు యారే పదం ఏ సందర్భాల్లో రాయబడి ఉంటుంది అంటే దేవుడు వస్తున్నాడు అని భయపడి ఆదాము చెట్టు వెనకాల దాక్కునేను, అక్కడ యారే అనేది వాడబడుతుంది. యాకోబు ఇసావు వస్తున్నాడు, ఆయన అన్నయ్య వస్తున్నాడు 400 మంది సైన్యంతో అని విని భయపడేను, అది అక్కడ వాడబడింది యారే. కానీ యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం యోబు గ్రంథంలో జ్ఞానంకి మూల కారణము భయభక్తి అనే మాట అక్కడ రాయబడింది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. అక్కడ వాడబడిన పదం ఏంటంటే యారే కాదు కానీ ఈరాత్. ఇప్పుడు చూడండి, ఒక క్రైస్తవుని హృదయంలో 24 గంటలు జరిగే ఒక అద్భుతం ఏంటంటే ఆయన భయభక్తితో అలాగే ఆత్మ ఆదరణతోనూ నడుచుకుంటాడు. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో పరిచర్యలు కూడా ఉన్నాయి. బోధ చేసే పరిచర్య, దాంట్లో ఎంతో దేవుని శక్తి వాడబడుతుంది. దెర్ ఇస్ పవర్ ఆఫ్ ప్రీచింగ్, అలాగే పవర్ ఆఫ్ ప్రాఫిసైయింగ్. ఒక క్రైస్తవుడు ప్రవచిస్తూ ఉండొచ్చు, అన్య భాషలను మాట్లాడుతూ ఉండొచ్చు, స్వస్థపరుస్తూ ఉండొచ్చు, ఎన్నో పరిచర్యలో పాల్గొంటూ ఉండొచ్చు. కానీ ఇదంతా కూడా 24 గంటలు జరగదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం పెట్టుకోండి, ఇదంతా కూడా 24 గంటలు జరగదు. కానీ 24 గంటలు క్రైస్తవుని హృదయంలో ఏముంటుందంటే, ఒక మంచి దేవుని సంతోషపరిచే క్రైస్తవుని హృదయంలో ఏముంటుందంటే భయభక్తి దేవుని పట్ల, ఇంకా పరిశుద్ధాత్మ ఆదరణ. ఆ పరిశుద్ధాత్మ ఆదరణకర్తని కావాల్సిన ఆ రెవరెన్షియల్ ఫియర్ని పుట్టించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో థర్డ్ సబ్ హెడింగ్ ఇస్ డివోషన్. ఆ భయభక్తి కలిగి మనం జీవిస్తున్నామా? ఇప్పుడు నోవా చక్కగా దేవునితో నడుచుకున్నాడు కాబట్టి, దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి, వరదలు వచ్చినప్పుడు దేవుడు చెడ్డ వాళ్ళతో దుష్టులతో ఆయన చనిపోకుండా ఆయనను కాపాడి ఏం చేశాడంటే ఒక ఓడలో పెట్టాడు. మనల్ని కూడా మనం భయభక్తితో ఆత్మ ఆదరణతో నడుచుకుంటున్నాము అంటే మనల్ని కూడా దుష్టులతో ఆ భయంకరమైన 7 సంవత్సరాల శ్రమకాలంలో ఉంచకుండా దేవుడు మనల్ని ఆరోహణం చేసి చక్కగా మధ్య ఆకాశంలో సురక్షితంగా మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఫస్ట్ సబ్ హెడింగ్ ఇస్ సిచ్యువేషన్. నోవా సమయంలో ఉన్న పరిస్థితులు ఏంటి? రెండవది కంపారిజన్, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? చాలా మనకు పోలికలు ఈ బలాత్కారం విషయంలో మనకి కనిపిస్తుంటాయి. మూడవది ఏమనగా డివోషన్. నాలుగవది రిజెక్షన్. అది ఏమనగా మనము ఆదికాండం 5వ అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం మరి చెప్తున్నాను. ఆదికాండం 5వ అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం మనం చదివితే అక్కడ లామెక్ అనే నోవా గారి తండ్రి, ఆయన నోవాని కన్న తర్వాత 182వ సంవత్సరంలో నోవాని కన్న తర్వాత ఇంకా కొడుకులని కూతుర్లని కనేను అనే మాట అక్కడ ఉంటుంది. మరి చెప్తున్నానండి, ఆదికాండం 5వ అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం మనం చదివితే నోవాని కన్న తర్వాత నోవా తండ్రి అయిన లామెకు కుమారులని కుమార్తెలను కనేను అనే మాట ఉంటుంది. అయితే నోవాకి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెలు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఓడలో కనిపించట్లేదు. ఏమైంది? ఎందుకు ఓడలో వాళ్ళు కనిపించలేదు? ఎవరు రక్షింపబడారు? చివరిలో ఎవరు ఓడ ఎక్కారు? ఎవరు సురక్షితంగా ఓడలో 378 దినములు ఉన్నారు అంటే నోవా భార్య, నోవా 3 కొడుకులు, ఇంకా నోవా 3 డాటర్ ఇన్ లాస్ అంటే వాళ్ళ కొడుకుల భార్యలు. అయితే జాగ్రత్త వినండి, మరి తమ్ముళ్ళు కనిపించట్లేదు, అలాగే చెల్లెలు కనిపించట్లేదు అంటే వాళ్ళు నోవా మాటలు వినలేదు. నోవా ఎన్నో సంవత్సరాలు గడిపాను ఓడని తయారు చేయడానికి. అంత పెద్ద ఓడ, డబుల్ ద సైజ్ ఆఫ్ ఫుట్బాల్ ఫీల్డ్ అని బైబిల్ పండితులు అంటారు. దాని లెంతే 450 feet. అటువంటి ఓడని తయారు చేయాలంటే ఎన్నో దినములు పట్టింది. అందరి ముందే తయారు చేశాడు, అందరినీ చెప్పాడు కూడా, వరదలు రాబోతున్నాయి, దేవుని ఉగ్రత రాబోతుంది, పశ్చాత్తాపం పొందండి, దేవునితో సరైన సంబంధం కలిగి ఉండండి, ఇదంతా కూడా చెప్తూ వచ్చాడు. అని
విశ్వసించుటకు నమ్ముటకు ఏ సందేహము లేదు. ఆయన నోటి ద్వారా ఆయన క్రియల చొప్పున అన్నీ చెప్తూనే వచ్చాడు. ఏమనంటే వరదలు రాబోతున్నాయని. కానీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఓడలో కనిపించేది. అంటే వాట్ డు వి మేక్ అవుట్ ఆఫ్ ఇట్? దే రిజెక్టెడ్ హిమ్. దే రిజెక్టెడ్ హిస్ వర్డ్స్. దే రిజెక్టెడ్ హిస్ వార్నింగ్స్. జాగ్రత్తగా వినండి. వాళ్ళు లక్ష్య పెట్టలేదు ఈయన మాటల్ని తీసివేసేసారు. చూడండి, అలాగే మనం కూడా క్రైస్తవులంగా ఏ యుగంలో ఉన్నామో, ప్రభువారు త్వరలో రాబోతున్నాడు అని చెప్తే మనల్ని కూడా ప్రజలు తుణీకరిస్తారు, దూరం చేస్తారు, చిన్న చూపు చూస్తారు. కానీ మనము ముందుకు సాగే క్రైస్తవులమై ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి నిరాశపడకుండా, నోవా నిరాశపడలేదు. ఆయన ఓడైతే ఆయన కడుతూనే వచ్చాడు. అలాగే మనం కూడా నిరాశపడకుండా, ప్రజలు మనల్ని తుణీకరించిన, దూరం చేసిన మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, క్రైస్తవులు ఎప్పుడు ఇరుకు మార్గంలో నడుస్తున్నారో, ఎప్పుడు ఆ పవిత్రమైన జీవితం కోరుకున్నారో వాళ్ళు గేలికి గురి అవుతారు అనే మాట 1 పేతురు 4:4 మనము గమనించవచ్చు. రెండో రాకడ గురించి చెప్తే తుణీకరిస్తారు ప్రజలు. మనం ఇరుగు మార్గంలో పవిత్రమైన జీవితం జీవిస్తుంటే కూడా ప్రజలు మనల్ని తుణీకరిస్తారు. చూడండి, చిన్న చూపు చూస్తారు అని 1 పేతురు 4:4 ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవుడిగా అయిపోయిన తర్వాత ఆయన స్నేహితులతో పాటు సినిమాలకు వెళ్ళాడు, బార్స్కి వెళ్ళాడు, వాళ్ళతో కూర్చొని తాగడు, వాళ్ళతో కూర్చొని చిల్లర జోకులు వాళ్ళు క్రాక్ చేస్తుంటే నవ్వడు. అలాగే గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే క్రైస్తవుడు లంచం తీసుకోడు. వాళ్ళని చూసి ప్రజలు అంగీకరించరు కానీ తుణీకరిస్తారు, దూరం చేస్తారు, గేలి చేస్తారు. నోవా కూడా ఆ ట్రీట్మెంట్ తప్పలేదండి. కానీ ఆయన నిరాశపడకుండా ముందుకు వెళ్ళాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం కూడా నిరాశపడకుండా ప్రార్థనాపూర్వకంగా మనల్ని తుణీకరించే వాళ్ళని దీవిస్తూ, తుణీకరించే వాళ్ళని ప్రేమిస్తూ మనము చేస్తూనే ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దట్ ఈస్ రిజెక్షన్. నెక్స్ట్ రైమింగ్ వర్డ్ ఏంటంటే రిడక్షన్. ఆఫ్టర్ రిడక్షన్ అంటే ఒకసారి మనం గమనిస్తే నోవా అంత పెద్ద ఓడ కట్టాలి అంటే ఒకసారి ఆలోచించండి, ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి. ఇంకా అంతకీ సమాజంలో ప్రజలు ఆయనను తుణీకరిస్తున్నారు, చిన్నచూపు చూస్తున్నారు. ఆయన ఏదన్నా మెటీరియల్ కొనాలి, చెక్క కొనాలి అని మార్కెట్కి వెళ్తే అందరికీ ఒక రేటుకి అమ్మి ఉంటే నోవాకి డబుల్ ద రేట్ అమ్మి ఉండొచ్చు. వస్తున్నాడా ఈ ముసలివాడు, చెప్తున్నాడా ఏదో వరదలు వస్తున్నాయని, ఇప్పుడు మేము పాఠం నేర్పిస్తామని ఆయన్ని ఎన్నో విధానాలుగా హింసించుండొచ్చు, మానసికంగా, ఆర్థికంగా. సో దానివలన ఆయన ఆస్తి ఏది సమకూర్చి ఉండొచ్చో, నేను ఓల్డ్ ఏజ్లో ఇలాగ నేను రిటైర్మెంట్లో నేను ఇలాగ ఉంటాను, నా మనవరాలతో నేను ఆడుకుంటాను, అప్పుడు మరి నేను కష్టపడి పని చేసే అవసరం లేదు అని ఏది ఆయన పోస్ట్ రిటైర్మెంట్ డేస్కి ఆయన డబ్బులు ఏం సేవ్ చేసి ఉండొచ్చు, అది కూడా అన్నీ కూడా ఖర్చు పెడుతూనే వచ్చి ఉండొచ్చు ఈ ఓడకి. ఎందుకంటే ఇట్ వాజ్ అ మ్యాసివ్ వెంచర్. ఇట్ ఈస్ నాట్ అ ఆర్డినరీ టాస్క్ టు బిల్డ్ సచ్ అ హ్యూజ్ ఆర్క్. ఎంత ఖర్చుతో కూడిన పని అనే మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎంతో ఆయన ఖర్చు పెట్టాడు, కానీ దేవుని మాటలు నమ్మి ఆయన ఖర్చు పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన సరి అయిన దాంట్లో పెట్టుబడి పెడుతున్నాడు అని ఆలోచించి ఆయన ఖర్చు పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే క్రైస్తవులంగా మనం జీవించేటప్పుడు కూడా మన అసెట్స్, మన బ్యాంక్ బ్యాలెన్స్ బహుశా రెడ్యూస్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేరేపించే దేవుడై ఉన్నాడు. తోడు క్రైస్తవులు ఏమన్నా ఆర్థిక ఇబ్బందిలో ఉంటే, అలాగే తోడు క్రైస్తవులు ఏమన్నా ఏదో అవసరతలో ఉంటే మనం చూసి చూడకుండా ఉండలేము. అలాగే మనకు అనాథులు కనిపిస్తుంటారు, విధవరాలు కనిపిస్తుంటారు, పేదరికంలో కష్టపడేటోళ్ళు కనిపిస్తుంటారు. వాళ్ళని చూసి చూడకుండా మనం ఉండలేము. పొరుగు వారిని మీరు ప్రేమించండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు, ఆజ్ఞాపించి ఉన్నారు. పొరుగు వారు అంటే ఎవరు? పొరుగువారు అంటే ఇబ్బందిలో ఉన్నవాళ్ళు. అదే ఆర్థిక ఇబ్బంది మనం అనుకున్నాం, వాళ్ళు అనుభవిస్తుంటే మనం చూసి చూడకుండా ఉండలేము. ముందుకు వెళ్ళి వాళ్ళకి సహాయం చేసే క్రైస్తవులమై ఉన్నాం. మత్తయి సువార్త 6:19 యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, మీరు ధనం ఇక్కడ సమకూరుస్తే అది పురుగు పట్టవచ్చు ఒక దినము, ఆ
సమకూర్చవచ్చు, కానీ పరలోకంలో మీరు సమకూరిస్తే అక్కడ ఏ దొంగ వచ్చి దొంగలించాడు, ఏ పురుగు పట్టదు అని ప్రభువారు చెప్పి ఉన్నారు క్రైస్తవులకి. సో క్రైస్తవులు కూడా ఎప్పుడు అక్కడ పెడతారో పరలోకంలో వాళ్ళ ఆస్తి ఎక్కడ అక్కడ సమకూరుస్తారో, ఎక్కడ పెట్టుబడిగా అక్కడ పెడతారో ప్రజలకి, ఈ లోకమున్న ప్రజలకి అది వెర్రితనంగా కనిపిస్తుండొచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నోవా వెంచర్, ఆ పెద్ద ఓడను కట్టుట చాలా మందికి, ఆయన సొంత చెల్లెళ్ళకి, అలా ఆయన సొంత తమ్ముళ్ళకి వెర్రితనంగా కనిపించింది. అందుకే వాళ్ళు ఓడ లోపల రాలేదు, ఆయన మాటలు వినలేదు. అయితే మనల్ని కూడా చాలామంది వెర్రి వాళ్ళుగా చూస్తే మనం ఆశ్చర్యపడకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చెప్తున్నాను, ప్రజలు మన ప్రయారిటీస్ని చూసి వెర్రి వాళ్ళుగా మనల్ని ఎంచితే మనము దాన్ని బట్టి ఆశ్చర్యపడే అవసరమే లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ముందుకు సాగాలి. నోవా ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, డోంట్ గెట్ డిస్కరేజ్ వెన్ యు ఆర్ ఇన్ గాడ్స్ వర్క్. దేవుడు ప్రజలు చూసి చాలా తక్కువ మంది తప్పట్లు కొట్టచ్చు, కానీ మనం నిరాశ పడకుండా మన ఇంటి వాళ్ళే మనల్ని తుణీకరించినా సరే, దేవుడు మనకి మన పని అప్పచెప్తే నమ్మకంగా ఆ పనిలో ముందుకు సాగాలి. కొంచెమంది క్రైస్తవులు పరిచర్యలో ఉంటారు, 5 రకాల సేవకులు సంఘంలో ఉన్నారు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకోవచ్చు. కొంచెమంది అపోస్తులై ఉంటారు, కొంచెమంది సువార్థికులై ఉంటారు, కొంచెమంది ఉపదేశకులై ఉంటారు, కొంచెమంది ప్రవక్తలై ఉంటారు, కొంచెమంది కాపర్లై ఉంటారు. వాళ్ళు దేవుని ఆత్మచేత వరాలు పొంది సేవలో వాడబడుతూ ఉంటారు. వాళ్ళు ముందుకు సాగుతూనే ఉండాలి. వాళ్ళ పిలుపు తగ్గట్టు ఇంటి వాళ్ళు తుణీకరించినా సరే నిరాశపడే అవసరము లేదు. అలాగే కొంచెమంది క్రైస్తవులు వాళ్ళు ఫ్రంట్ లైన్ సోల్జర్స్, బహుశా ఈ 5 గుంపులో ఉండరేమో, కానీ వాళ్ళు గైవ్ వలె, ఓన్సిఫరస్ వలె, ఫిలెమాన్ వలె ముందుకు వెళ్ళే సేవకులని వెనకాల నుంచి సపోర్ట్ చేసే క్రైస్తవులు అయి ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడు నిరాశపడకూడదు, వాళ్ళకు కూడా దేవుడు బహుమానాలు ఇస్తాడు అని మనము 2 తిమోతి 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుకోవచ్చు. మరి చెప్తున్నాను, 2 తిమోతి 1వ అధ్యాయం 18వ వచనం నుంచి పౌలు భక్తుడు చెప్పిన మాటలు ఏంటంటే, నేను చెరలో ఉన్నప్పుడు అనేక సార్లు ఓన్సిఫరస్, ఆయన ఎఫెసీ పట్టణంకి చెందిన వ్యక్తి, నేను రోమా చెరలో ఉంటే 800 మైళ్ళ దూరం ప్రయాణమై వచ్చి నన్ను దర్శించి నన్ను ఓదార్చి నన్ను ఆదరించాడు, బలపరిచాడు. దేవుడు ఆయనను గొప్పగా దీవిస్తాడు అని పౌలు భక్తుడు చెప్పిన మాటలు 2 తిమోతి 1వ అధ్యాయం 18వ వచనం నుంచి. సో కొంచెమంది ఫ్రంట్ లైన్ సోల్జర్స్గా దేవుని సేవలో ఉంటారు. వాళ్ళు తుణీకరింపబడినప్పుడు వాళ్ళు నిరాశపడే అవసరం లేదు. అలాగే కొంచెమంది బ్యాక్ సపోర్టర్స్గా ఉంటారు ఫ్రంట్ లైన్ సోల్జర్స్కి సంఘంలో. వాళ్ళని కూడా ఎవరైనా నిరాశపరచుటకు ప్రయత్నిస్తే, వారు తుణీకరించుటకు ప్రయత్నిస్తే, వాళ్ళని చిన్న చూపు చూస్తే వాళ్ళు కూడా నిరాశపడే అవసరం లేదు. దేవుడు వాళ్ళకి అప్పచెప్పిన పని, ముందున్న సోల్జర్స్కి మీరు సపోర్ట్ చేయండి అని అప్పచెప్పిన పని వాళ్ళు నమ్మకంగా ముందుకు వెళ్తూ చేస్తూనే ఉండాలి. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఎర్లీ చర్చ్ వాజ్ నాట్ ఓన్లీ అబౌట్ పీటర్, జేమ్స్ అండ్ జాన్, ఇట్ వాజ్ ఆల్సో అబౌట్ ఓన్సిఫరస్, గాయస్ అండ్ ఫిలెమాన్ అని అన్నాడు. మరి చెప్తున్నానండి, ఎర్లీ చర్చ్ వాజ్ నాట్ ఓన్లీ అబౌట్ పీటర్, జేమ్స్ అండ్ జాన్, ఇట్ వాజ్ ఆల్సో అబౌట్ ఓన్సిఫరస్, గాయస్ అండ్ ఫిలెమాన్ అని అన్నాడు. అంటే 2 రకాల గుంపులు దేవుని చేతిలో గొప్పగా వాడబడతాయి. వాళ్ళని ప్రజలు తుణీకరించవచ్చు, చిన్న చూపు చూస్తుండొచ్చు, కానీ నిరాశపడకుండా వాళ్ళు ముందుకు సాగే క్రైస్తవులై ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత రిడక్షన్ తర్వాత మనం ఇంకొక సబ్హెడింగ్కి వస్తున్నాం. అదేంటంటే అబరేషన్. అబరేషన్ అంటే చాలా విచిత్రం. అబరేషన్ అంటే సంథింగ్ వెరీ స్ట్రేంజ్. దాన్ని అబరేషన్ అని అంటారు. ఏమనంటే 2 విషయాల్లో నోవా ఓడ కట్టే సమయంలో మనకి అబరేషన్ కనిపిస్తుంది. 2 విషయాల్లో. ఒకటి, అప్పటి వరకు వర్షమే ఎవరు చూడలేదంట. ఆదికాండము 2వ అధ్యాయము 5-6 వచనాలు మరి చెప్తున్నానమ్మా. ఆదికాండం 2వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదివితే, దేవుడు ఆవిరితో భూమిని తడిపేను అనే మాట ఉంటుంది. ఇంకా వర్షం కుర్చలేదు, ఆవిరితో భూమిని తడిపేవాడు దేవుడు. అయితే నోవా వరదలు వర్షం వల్లే వస్తాయి కదా, మరి వర్షమే చూడలేదు కదా, అయినా సరే వర్షం వస్తుంది, వరదలు వస్తాయి అని ఓడగట్టుట అది విశ్వాసం విషయంలో చాలా గొప్ప విషయము అని పౌలు భక్తుడు హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్పడం మనము గుర్తు చేసుకోవాలి. మరి చెప్తున్నానమ్మా, హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6-7 వచనాల్లో పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నోవా ఏది చూడలేదో ఇంకా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, వర్షాలే చూడలేదు, అయితే వరదల్ని ఎక్కడ చూస్తాడు,
వర్షాలే చూడనప్పుడు వరదలు చూడడానికి కూడా ఆస్కారమే లేదు. ఏది చూడలేదో అయినా సరే ఆయన దేవుని మాటల్ని నమ్మి విశ్వసించి ఆయన ఓడని కట్టి ఆయనని ఆయన కుటుంబం ప్రాణములని ఆయన కాపాడుకొనేను అనే మాట ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ఆయన చూడలేదు అప్పటి వరకు. అలాగే మనము మధ్య ఆకాశంలో పెళ్లి విందు ఎలాగుందో మనం చూడలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయినా సరే విశ్వసిస్తున్న 7 సంవత్సరాల భయంకరమైన శ్రమకాలం వచ్చే ముందు, దేవుని ఉగ్రత ఈ లోకం మీద వచ్చే ముందు, 21 తీర్పులు ఈ లోకం మీద వచ్చే ముందు దేవుడు ఆరోహణం చేసి మధ్య ఆకాశంలో తీసుకొని వెళ్ళి మనల్ని సురక్షితంగా ఉంచుతాడు అనే విషయం బట్టి మనం విశ్వాసం కలిగి క్రైస్తవ జీవితం మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. ఎవరు చూడలేదు ఆ మధ్య ఆకాశంలో ఎలాగుంటుందో. ఇంకొక అబరేషన్ ఏంటంటే, ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఎప్పుడన్నా పెద్ద ఓడలు కడితే సముద్రం పక్కనే కడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ కాలంలో పడవలు ఉండొచ్చు. పడవలు సముద్రం పక్కన బావి నీళ్లు వాటర్ బాడీస్ పక్కన కట్టి దాంట్లో సులభంగా తీసుకొని వెళ్ళేవాడు. ఇప్పుడు కూడా మనం చూస్తే అన్ని షిప్ యార్డ్స్, ఇప్పుడు హిందుస్థాన్ షిప్ యార్డ్ అని వైజాగ్లో ఉంది. అక్కడ పెద్ద పెద్ద ఓడలు కడతారు, పెద్ద పెద్ద షిప్స్ కడతారు. అది సీ పక్కనే కడతారు. ఎందుకంటే మరి అంత పెద్ద షిప్ని ఏదో హైదరాబాద్ నుంచి వైజాగ్ తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ సీ పక్కనే కడితే, హిందుస్థాన్ షిప్ యార్డ్ సీ పక్కనే ఉంది కాబట్టి అక్కడ కడితే మరి సముద్రంలో దాన్ని తోసివేయటకు సులభం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు పెద్ద ఓడలు సముద్రం పక్కన కడతారంటే మరి సముద్రం లోపల దాన్ని తోసివేయుట సులభం. కానీ ఇక్కడ మనం గమనిస్తే దేవుడు సముద్రం పక్కన కట్టండి ఓడని అని నోవాకి ఆయన కుటుంబంకి ఆజ్ఞాపించట్లేదు. దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే మైదానంలో కట్టండి అని అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, దట్ ఈస్ ఎట్ అనదర్ అబరేషన్. ఫస్ట్ అబరేషన్ ఏంటంటే ఇంకా ఆయన వర్షమే చూడలేదు, వరదలను చూడడానికి వరదలు అయితే అసలే చూసి ఉంటాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వరదలు వచ్చినా సరే పడవ ఎప్పుడు తేలుతుంది? నీళ్ళు ఉంటేనే. సో నీళ్ళ దగ్గర పడవను కట్టమనట్లేదు దేవుడు, ఓడను కట్టమనట్లేదు, కానీ మైదానంలో కట్టమంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే దట్ ఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ లాస్ ఆఫ్ నేచర్. అలాగే మనము ఆరోహణమై వెళ్ళటం కూడా ఇట్ ఈస్ అగెయిన్స్ట్ గ్రావిటీ లాస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓడ కడుతున్నాడు నోవా, ఏంటిది వెర్రితనము అని అందరూ గేలి చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం కూడా ఆరోహణమై ఒక్క మినిట్లో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మనం చదివితే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మనం చదివితే 51 నుంచి 54 మరి చెప్తున్నానమ్మా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51 నుంచి 54 వచనంలో మనం చదివితే ఒక రెప్ప పాటున మనము ఆరోహణమై మధ్య ఆకాశంకి ఎత్తబడతామనే మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఎవరు సజీవులో వాళ్ళు మొదట్లో ఎత్తబడరు, కానీ మొదట్లో చనిపోయిన వాళ్ళ సమాధులు తెరవబడతాయి. వాళ్ళు మహిమ శరీరం ధరించుకొని బయటకు వచ్చి ఆరోహణం అవుతారు. దాని తర్వాత సజీవులమైన మనం ఎత్తబడతాం. హల్లెలూయా. ఈ మాటలు మరి మా 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చివరి వచనం వరకు మనము చదువుకోవచ్చు. మరి చెప్తున్నాను, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చివరి వచనం వరకు చూడండి. దిస్ ఇస్ ఆల్ గోయింగ్ అగెయిన్స్ట్ నేచర్. గ్రావిటీ లాస్ ఏం చెప్తుంది? గ్రావిటీ లాస్ ఏం చెప్తుందంటే ఏదన్నా పైన విసిరేస్తే కిందకు వచ్చేస్తుంది, కానీ మనం కిందకి రామంట, మనం ఆరోహణమై వెళ్ళిపోతాం. దిస్ ఇస్ సంథింగ్ అగెయిన్స్ట్ సైంటిఫిక్ లా, దిస్ ఇస్ అగెయిన్స్ట్ సైంటిఫిక్ ప్రిన్సిపల్. అలాగే నోవాకు కూడా చాలా విచిత్రంగా అనిపించుండొచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా వర్షాలు చూడలేదు, వరదలను చూడలేదు, ఇంకా నీళ్ళే ఎత్తుక్కొని వస్తాయి ఆ ఓడ వైపు అనేది చాలా విచిత్రమైన విషయం. కానీ ఆయన విశ్వసించి ముందుకు వెళ్ళాడు. ప్రజలు గేలి చేసి ఉండొచ్చు, ఆయనకి అవమానం చేసి ఉండొచ్చు, కానీ ఆయన నిరాశపడలేదు. మనం కూడా ఎప్పుడు ఆరోహణమై వెళ్తాము అనే విషయం మనం ప్రజలతో పంచుకుంటాము. మనం గ్రావిటీని డిఫై చేస్తాము, అగెయిన్స్ట్ గ్రావిటీ వెళ్తాము అని మనం ప్రజలతో పంచుకున్నప్పుడు వాళ్ళు నవ్వినా సరే మనం నిరాశపడే అవసరము లేదు. ఎందుకంటే దేవుడుకి అసాధ్యం అనేది ఏదియో లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ అసాధ్యమైనది ఆయన చేశాడా నోవా విషయంలో? మన జీవితాల్లో కూడా ఆయన అసాధ్యమైన పనులు చేసే దేవుడై ఉన్నాడు అని విశ్వసిస్తూ మనం ముందుకు సాగాలి. సో దిస్ ఇస్ అబరేషన్. దాని తర్వాత మనం గమనిస్తే ప్రొనౌన్సియేషన్. నోవా ఓడ కట్టే సమయం అంతా కూడా మనం గమనిస్తే ఆయన
నోటి ద్వారా చెప్తూనే వచ్చాడు వరదలు వస్తాయని, అలాగే ఆయన జీవిత క్రియల చొప్పున చెప్తూనే వచ్చాడు వరదలు వస్తాయని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఇంత పెట్టుబడి పెడుతున్నాడో ఓడ మీద, చెమటలు గార్చి ప్రయాసపడి కృషితో ఓడ కడుతున్నాడో, ఆయన జీవితమే ఒక సందేశమై ఉన్నది. ఉగ్రత దేవుని రాబోతుంది, వరదలు రాబోతున్నాయని. అలాగే మన ప్రొనౌన్సియేషన్ కూడా, మనం పలకటం కూడా మన నోటి ద్వారా, మన జీవిత నడక చేత ఎలాగుండాలి అంటే, నా ప్రభు ఈరోజు వచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈరోజు వచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాను అంటే ఎంత పవిత్రమైన జీవితం మనం జీవించాలి. అందుకే నేను చెప్పాను, ప్రతి క్రైస్తవుడు పరీక్షించుకోవాలి. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం ఆయన జీవితంలో వర్తిస్తుందా లేదా అని. మరి చెప్తున్నాను, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం అది వర్తిస్తుందా లేదా అని ప్రతి క్రైస్తవుడు పరీక్షించుకోవాలి. ఈ నిమిషంలో ప్రేక్షకులు ఎవరు ఈ సందేశం వింటున్నారో మీరు పరీక్షించుకోండి. మీ హృదయాల్లో పరిశుద్ధాత్మ ఆదరణ ఉందా, ఆ భయభక్తి ఉందా, ఒకసారి పరీక్షించుకోండి. అది ఉంటే మీరు ఏ విషయంలో నిరాశపడే అవసరం లేదు, ఏ విషయంలో చింతించే అవసరం లేదు. ఖచ్చితంగా మీరు దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ చివరి బూర ప్రధాన దూత ఊదినప్పుడు మీరు ఎత్తపడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు ఆరోహణం వెళ్తారు, ఎందుకంటే దేవునితో సరి అయిన సంబంధము కలిగి ఉన్నారు కాబట్టి. అయితే మనం ఎప్పుడు పరిశుద్ధులుగా జీవిస్తామో మన నోటి ద్వారా, అలాగే మన జీవితం ద్వారా ప్రజలకి మనం ఒక సందేశం ఇస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సందేశం ఏంటంటే, నా ప్రభు ఈరోజు వచ్చినా సరే నేను ఆయనను కలుసుకుంటుటకు సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈరోజు వచ్చినా సరే నేను ఆయనను కలుసుకుంటుటకు సిద్ధంగా ఉన్నాను. అందుకే నేను ఈ పవిత్రమైన జీవితం జీవిస్తున్నాను. అందుకే నేను ఈ ఇరుకు మార్గంలో నడుచుకుంటున్నాను. అందుకే నేను అవమానించబడినా సరే నేను దెబ్బకి దెబ్బ కొట్టకుండా నమ్మకంగా సిలువ మోసుకొని దేవుని మీద ఆధారపడి దేవుని మీద అన్నీ భారం వేసి నడుచుకుంటున్నాను అనే సందేశం మనము ఇచ్చే క్రైస్తవమై ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దట్ ఈస్ ప్రొనౌన్సియేషన్. చివరి గడియ వరకు నమ్మకంగా దేవుని ఉగ్రత రాబోతుంది, ప్రజలారా మీరు సరిదిద్దుకోండి మీ జీవితాలు అని నోవా బోధించాడు. ప్రజలు స్పందించారో లేదో అది వేరే సంగతి. మనం కూడా మన జీవిత నడక చేత, అలాగే మన మాటల చేత అవకాశం దొరికినప్పుడు అంతా కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం 4వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది. మరి చెప్తున్నాను, కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, ద లివింగ్ బైబిల్లో మేక్ మోస్ట్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ టు షేర్ ద గుడ్ న్యూస్ అనే మాట ఉంటుంది. మేక్ మోస్ట్ ఆఫ్ ది ఆపర్చునిటీ. అవకాశం దొరికినప్పుడు అంతా కూడా మనము ప్రకటించే సందేశం ఏమై ఉండాలంటే, నా ప్రభు త్వరలో రాబోతున్నాడు, నేను ఆయనను కలుసుకుంటూ సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దట్ ఈస్ ప్రొనౌన్సియేషన్. దాని తర్వాత ప్రొటెక్షన్కి నేను వస్తున్నాను. ప్రొటెక్షన్ యెషయా గ్రంథం 26వ అధ్యాయము 20-21 వచనాలు మరి చెప్తున్నానమ్మా. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 20వ వచనం నుంచి 21వ వచనం ఏమని ఉందంటే, ప్రజలారా, నా ప్రజలారా, నేను వస్తున్నాను, మీరు అంతఃపురంలో ప్రవేశించండి అని మాట ఉంది. మరి చెప్తున్నానమ్మా, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 20-21 వచనాలు. దేవుడు రాబోతున్నాడు, ఆయన ఉగ్రతను చూపించబోతున్నాడు. ఇంకా లోకము కాచిన రక్తంని దాచిపెట్టుటకు వీల్లేదు. బలాత్కారంతో ఎంతోమందిని ఈ లోకంలో ఎంతోమందిని చంపివేసేశారు దుష్టులు. ఇంకా అదంతా కూడా సమాప్తం అవబోతుంది. దేవుడు రాబోతున్నాడు, ఆయన ఉగ్రత రాబోతుంది. దేవుని ప్రజలు అంతఃపురంలో ప్రవేశించండి. చూడండి, తెలుగు ట్రాన్స్లేషన్ చాలా బాగుంటుంది. ఇంగ్లీష్లో గో ఇంటు యువర్ చేంబర్స్ అని ఉంటుంది, కానీ తెలుగులో అంతఃపురంలో ప్రవేశించండి, మీరు తలుపులు వేసుకోండి అనే మాట ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతఃపురంలో ప్రవేశించండి, తలుపులు వేసుకోండి అనే మాట ఉంటుంది. అంతఃపురం దేనికి వాడబడుతుంది అంటే, అక్కడ ఎవరు ఉండేవారు? అంతఃపురంలో స్నేహితులు ఉండారండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతఃపురంలో బంధువులు ఉండరు, అంతఃపురంలో భార్యలు ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతఃపురంలో ప్రవేశించండి అంటే సంఘము యేసుక్రీస్తు ప్రభువారికి ప్రదానం చేయబడిన పెళ్లి కుమార్తె. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది అంతఃపురంలో ప్రవేశించండి అంటే ఆ మాటలు ఎవరికి వర్తిస్తాయంటే, ప్రదానం చేయబడిన పెళ్లి కుమార్తె, యేసుక్రీస్తు ప్రభువారి పెళ్లి కుమార్తె సంఘంకి వర్తిస్తుంది. అంతఃపురంలో ప్రవేశించండి, తలుపులు వేసుకోండి,
దేవుని ఉగ్రత తీరిపోయే వరకు అని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాతనే మనం తలుపులు తీయాలి. కింద ఏం జరుగుతుందో చూడాలి. నోవా విషయంలో కూడా మనం చూస్తే దేవుడు ఏం చేశారు అంటే అక్కడ కూడా ప్రొటెక్షన్. ఆయనని ఓడ లోపల పెట్టి తలుపులు మూసేశారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చెప్తున్నాను, ఓడ లోపల పెట్టి ఎందుకు తలుపులు మూసేశారు? ఎందుకంటే నోవా స్వాభావికంగా ఆయన తమ్ముళ్ళు, ఆయన చెల్లెళ్ళు, ఆయన బంధువులు వరదల చేత కొట్టుకొని పోవటం చూసినప్పుడు, ఆ వరదల చేత మునిగిపోవటం చూసినప్పుడు బహుశా ఆయన చేయి చాపి వాళ్ళకి సహాయం చేయడానికి పోయి ఈయన ప్రాణము ఆపదలో పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. Noah could have risked his life, carried away by the emotions of the moment when he sees his brothers and sisters drowning. ఆయన ప్రాణాన్ని ఆపదలో పెట్టుకొని వాళ్ళని కాపాడడానికి, రక్షించడానికి ప్రయత్నిస్తాడు అని దేవుడు గ్రహించి ఏం చేశారు అంటే తలుపులు మూసేశారు. అలాగే మనల్ని కూడా ఏమని అంటున్నారంటే, అంతఃపురంలో మీరు వెళ్ళిన తర్వాత తలుపులు ఎందుకు మూసుకోండి అంటే, ఖచ్చితంగా మీరు ఎంత బోధ చేసినా సరే కొంచెంమంది హృదయాలు కఠోరపరుచుకొని, మన స్నేహితులే, మన బంధువులే, మనకు తెలిసిన వాళ్ళే, మనకి సమీపంగా ఉన్న వాళ్ళే చాలామంది వాళ్ళు మనసు కఠోరపరుచుకొని ప్రభుని అంగీకరించకుండా ఉండొచ్చు. మనము ఆరోహణమై మధ్య ఆకాశంలో ఉన్నప్పుడు పెళ్లి విందులో పాల్గొనే సమయంలో, పెళ్లి విందులో ఆనందించే సమయంలో దేవుడు ఏమన్నా ఆశిస్తున్నారంటే, మీరు కింద చూడకండి. చూస్తే మరి మీకు బాధ కలుగుతుంది, మరి చూస్తే మీకు కంగారు కలుగుతుంది, మరి మీ మనసు భారంతో నిండిపోతుంది, మరి పెళ్లి విందు ఆనందంలో మీరు పాల్గొలేరు సరిగా అని దేవుడు ఊగించి ఏమని అంటున్నారంటే, తలుపులు వేసుకోండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మీరు పెళ్లి విందులో సంపూర్ణంగా ఆనందించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పెళ్లి విందు ఎలా ఉంటుందంటే, ఏ కళ్ళు చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదు, అటువంటి పెళ్లి విందు ఉంటుంది. మనం పరిపూర్ణంగా దాంట్లో ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నారు. కింద చూసి అయ్యో నా వీళ్ళు ఇట్లా అయిపోతున్నారే, వాళ్ళు ఎట్లా అయిపోతున్నారే అని కంగారు పడేది అస్సలే అవసరం లేదు అని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి తలుపులు వేసుకోండి అని దేవుడు కోరుకుంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ ఎక్స్క్లూషన్ అండ్ ప్రొటెక్షన్. అండ్ ఫైనల్లీ ఐ కమ్ టు అడ్మినిస్ట్రేషన్. దీంతో నేను ముగించేస్తున్నానండి. ఇప్పటివరకు నేను కవర్ చేసిన సబ్ హెడింగ్స్ ఏంటంటే, ఫస్ట్ సిచ్యువేషన్, నోవా సమయంలో ఉన్న పరిస్థితులే ఇప్పుడు కూడా కంపారిజన్ మనం చేస్తే అదే కనిపిస్తున్నాయి. బలాత్కారంతో లోకము నిండిపోయి ఉన్నది. మూడవది డివోషన్. దాని తర్వాత మనం చూసింది రిజెక్షన్, ఇంటి వాళ్ళే తృణీకరించుట. తర్వాత రిడక్షన్ అంటే డబ్బులంతా కూడా దేంట్లోనో ఖర్చు పెట్టేయుట, దేంట్లోనో పెట్టుబడి పెట్టుట. దాని తర్వాత అబరేషన్ అనే మాట చూసాము. అది చాలా విచిత్రమైనది. ఏమనంటే ఇంకా వర్షమే చూడలేదు, వరదలను చూడలేదు, కానీ ఓడను కడుతున్నాడు నోవా. ఇంకొకటి ఏంటంటే ఆయన మైదానంలో కడుతున్నాడు, ఏదో సముద్రం పక్కన కాదు. అలాగే మనం కూడా ఆరోహణమై వెళ్ళబోతున్నాము. దట్ ఈస్ డిఫైన్ గ్రావిటీ, దట్ ఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ సైంటిఫిక్ లాస్. దాని తర్వాత మనం గమనించింది ప్రొనౌన్సియేషన్. నోవా అయితే బోధిస్తూనే వచ్చాడు, మనం కూడా బోధిస్తూనే ఉండాలి. దాని తర్వాత ప్రొటెక్షన్ అండ్ ఎక్స్క్లూషన్, అంటే దేవుడు ఎలాగ నోవాని ఓడ లోపల సురక్షితంగా ఉంచాడో, ఎక్స్క్లూడ్ చేశాడో అందరి నుంచి, మనల్ని కూడా ఆ అంతఃపురంలో పెట్టి మనల్ని ఎక్స్క్లూడ్ చేయబోతున్నాడు. ఆయన ఆశించేది ఏంటంటే 7 సంవత్సరాల పెళ్లి విందులో మనము పరిపూర్ణంగా పాల్గొని సంతోషించాలని. చివరిగా అడ్మినిస్ట్రేషన్. ఏమనంటే నోవా ఆయన పాపము డబ్బులంతా ఖర్చు పెట్టేసి ఓడగట్టడంలో ఆయన బహుశా బికారిగా ఓడ లోపల వెళ్ళి ఉండొచ్చు. ఇంకేం ఆస్తులు ఏం కూడా లేకుండా ఉండొచ్చు. బహుశా ఏమైనా పొలాలు ఉంటే అది కూడా అమ్మివేసి దాంట్లో వచ్చిన సొమ్ము పెట్టుబడిగా ఓడ మీద పెట్టేసి ఉండొచ్చు. బహుశా ఆయన భార్య దగ్గర ఉన్న బంగారము, వెండి అవి కూడా అమ్మి వేసేసి ఓడ మీద పెట్టుబడిగా పెట్టేసి ఉండొచ్చు. బహుశా ఆయన పికారిగా ఆ ఓడ లోపల వెళ్ళి ఉండొచ్చు. కానీ ఓడ నుంచి బయటికి వచ్చినప్పుడు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, లోకంకి రాజు ఆయనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరండి లోకంకి రాజు? ఓడ నుంచి బయటకు వచ్చినప్పుడు నోవానే. ఇంకా ఆయనను ఎదిరించే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. అలాగే మనం కూడా ఆరోహణమై వెళ్ళినప్పుడు మనతో పాటు మన భూమి రాదు, మనతో పాటు మన బండి రాదు, మనతో పాటు మన బంగారం రాదు, మనతో పాటు మన షేర్స్ రావు, మనతో పాటు మన బ్యాంక్ బ్యాలెన్స్ రాదు, మనతో పాటు మన బాండ్స్ రావు. మనం కూడా ఒట్టి చేతులతోనే ఆరోహణమై వెళ్తాము. కానీ తిరిగి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో ఆ వేల పరిపాలనలో ఆయనతో పాటు పరిపాలించే క్రైస్తవులమై ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దట్ ఈస్ ద గుడ్ న్యూస్ వీ హ్యావ్ టుడే. Gospel is of different types.
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొదటి రాకడలో పాపుల కొరకు వచ్చి మరణించి పునరుద్ధానుడై లెగిసి ఉన్నాడు. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఎస్, దట్ ఈస్ ద గాస్పెల్, దట్ ఈస్ ద గుడ్ న్యూస్. అనదర్ గుడ్ న్యూస్ ఇస్ హి ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం సిద్ధంగా ఉన్నామా? ఈ గుడ్ న్యూస్, మొదటి గుడ్ న్యూస్ మనం అంగీకరించాం. ఈ గుడ్ న్యూస్ పట్ల ఏ జాగ్రత్తలు మనం పాటించాలో అది మనం పాటిస్తున్నామా? మన క్రైస్తవ జీవితాన్ని చక్కపరుచుకున్నామా? సరి అయిన సంబంధం కలిగి ఉన్నామా? అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం మన జీవితంలో 24 గంటలు అది వర్తిస్తుందా మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే గొప్ప బహుమానాన్ని మన కొరకు దేవుడు సిద్ధపరుచున్నాడు. 7 సంవత్సరాల ఆ పెళ్లి విందు, గొప్ప పెళ్లి విందులో పాల్గొన్న తర్వాత మనం కింద వచ్చి యేసుతో పాటు పరిపాలించే క్రైస్తవులమై ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అండ్ దట్ ఈస్ ద ఫైనల్ సబ్హెడింగ్, అండ్ దట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్. దీంతో నేను ముగించేస్తున్నానండి. ఈవెన్ క్వారంటైన్ సిరీస్ కూడా దీంతో నేను ముగిస్తున్నాను. వచ్చే వారము కొత్త సబ్జెక్ట్ మనం తీసుకొని ధ్యానిద్దాము. నేను ఇప్పుడు వాడిన సబ్హెడింగ్స్ మరి నేను రీక్యాప్చులేట్ చేస్తున్నాను, ర్యాపప్ చేస్తున్నాను. దాని తర్వాత ముగింపు ప్రార్థనతో నేను ముగించేస్తున్నాను. మనం వాడిన సబ్హెడింగ్స్ ఏంటంటే, మొదటిది సిచ్యువేషన్. నోవా సమయంలో ఉన్న బలత్కారమే ఈ కాలంలో కూడా మనకి కనిపిస్తుంది. రెండవది ఏంటంటే కంపారిషన్. మూడవది డివోషన్. నాలుగవది రిజెక్షన్. ఐదవది రిడక్షన్. ఆరవది అబరేషన్. ఏడవది ప్రొనౌన్సియేషన్. ఎనిమిదవది ప్రొటెక్షన్ అండ్ ఎక్స్క్లూజన్. తొమ్మిదవది అడ్మినిస్ట్రేషన్. నోవాకి సంఘంకి చాలా పోలికలు మనకు కనిపిస్తాయి. సో మనము నోవా వలె సిద్ధంగా ఉన్నామా? వరదలు వచ్చే ముందు ఒక వారం ముందే వాళ్ళు ఓడను తయారు చేసి ఉన్నారు కాబట్టి ఓడ లోపల వెళ్ళిపోయారంటే, దాని తర్వాత ఒక వారం తర్వాతే వర్షం కూర్చడం స్టార్ట్ అయింది. భూమి నుంచి సబ్టెరేనియన్ వాటర్ బయటికి వచ్చింది అనే మాటలు మనము అక్కడ బైబిల్లో చదువుకోవచ్చు. సో ఆర్ వి రెడీ? ఆర్ వి అలర్ట్? అండ్ ఆర్ వి అలర్టింగ్ అదర్స్? దట్ ఈస్ ద క్వశ్చన్ we need to ask ourselves during this quarantine time. సో ప్రతి క్వారంటైన్ అనుభవం చేత మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటే క్రైస్తవమై ఉన్నాం. నోవా క్వారంటైన్ 377 దినములు. మరి చెప్తున్నాను, నోవా క్వారంటైన్ 377 దినములు ఆయన ఉన్నాడు. దాని తర్వాత బయటికి వచ్చి లోకంకి రాజు అయి ఉన్నాడు. అలాగే మనం కూడా క్రైస్తవంగా మనం 7 సంవత్సరాల పెళ్లి విందులో పాల్గొన్న తర్వాత కింద వచ్చి మనము పరిపాలించే క్రైస్తవమై ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విల్ క్లోజ్ హియర్. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ క్వారంటైన్ టాపిక్ని మేము తీసుకొని విశ్వాస వీరుల జీవితంలో మీరు అనుమతించిన క్వారంటైన్ అనుభవాలన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకొని ఎన్నో పాఠములు మేము నేర్చుకున్నాం తండ్రి. ఈ దినం కూడా నోవా అలాగే సంఘం మధ్యలో ఉన్న పోలికలేంటో మేము గమనించాం. ఎన్నో పాఠాలు మీరు మాకు నేర్పించున్నారు తండ్రి. ఈ దినము మేము వినే వాళ్ళగానే కాకుండా అన్ని విషయాల్లో మేము నేర్చుకున్న పాఠములని అమలుపరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ దిద్ది మార్చండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్. సంఘ సార్వత్రిక సంఘం ప్రేక్షకులకు, అలాగే హౌస్ ఆఫ్ బ్రేక్ త్రూ ప్రేక్షకులకు మరి నా వందనములు నేను పలుకుతున్నాను, శుభం పలుకుతున్నాను. వచ్చే వారం మరి కలుసుకుందాం. దాని వరకు టేక్ కేర్, బీ లెడ్ బై ద స్పిరిట్, walk as per the directions of the word, and till we see again. Maranatha. Hallelujah. Praise the Lord.